మన హంపీలో వచ్చిన నెక్స్ట్ ప్లేస్ శివ టెంపుల్ అండి. అప్పట్లో యూజ్ చేసే బాయ్ అనుకుంటా. నంది కూడా వాటర్లోనే ఉంది. వర్షాకాలంలో అయితే మొత్తం ఆల్మోస్ట్ మట్టి వాటర్ లెవెల్ తోటి టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది రంగాస్ టెంపుల్ అనమాట. సపరేట్గా ఎలిఫెంట్ హెడ్ అయితే పడుంది. సో గాడ్స్ అయితే మొత్తం క్లోజ్ ఉంది. లోపల లాక్ చేసింది దానికి. అక్కడ కనిపించేది లోటస్ మహల్ అనమాట. ఇంకా చూడండి, లోటస్ మహల్ ఇంకా ఎలిఫెంట్స్ టేబుల్ అంటే ఇంకా రంగా టెంపుల్ అయితే ఉన్నాయి లోపల. సో మా వాళ్ళు వేసిన తర్వాత నేను ఒక చెప్పులు అయితే వేసుకొని పోతున్నా. ఎందుకంటే ఎండ బాగుంది కదా, మొత్తం ఇంత ఓపెన్ ఏరియా కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. ఇంకా స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే పోలేదన్నమాట. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకొని నేనైతే లోపలికి వెళ్తున్నా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందని చెప్పారు అనమాట, చాలా బాగుందంట. సో ఎందుకు బిజీ చేయడం అని చెప్పేసి నేనైతే పోతున్నా ఇప్పుడు. లోటస్ మహల్ చూద్దాం ఎట్లుంటుందో, చూపిస్తాను మీకు కూడా. చాలా క్లోజర్ మ్యాప్, ఇవన్నీ మాన్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయంట. మరి వెనకాల కనిపించేది అది ట్రెజరీ స్టోర్ చేసే ప్లేస్ అంట. అది ఎవరైతే అప్పట్లో క్వీన్స్ ఉంటారో వాళ్ళ ట్రెజర్ మొత్తం అంటే నగలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే పెట్టారు అనమాట. ఇది ట్రెజరీ హౌస్ అంటారు దీన్ని. ఇది చూడండి బ్యాక్ సైడ్లో ఇదే అనమాట. చాలా పెద్దగా అయితే ఉంది. లోపల అప్పటి కొన్ని వస్తువులు అయితే పెట్టారు. ఇంకా విగ్రహాలు అవన్నీ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ లోపలైతే పెట్టారన్నమాట ఎగ్జిబిషన్కి. కనిపించేది ఇది వాచ్ టవర్ అంట. మేబీ అప్పట్లో టైంని చూడడానికి దీన్ని యూజ్ చేస్తుండే అనుకుంటా. సో ఎట్లా అనేది మనకు ఐడియా లేదు. సో ఇది మేబీ ఎలిఫెంట్ని ఇక్కడ నుంచి పెట్టే ప్లేస్ మరి ఏందో తెలియదు, కానీ ఇక్కడైతే 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి పక్క పక్కన. 2 డ్యామేజ్ అయిన ఎలిఫెంట్స్. చాలా పెద్దగా ఉంది స్పేస్ అయితే. దీనిపైన ఒక హెలికాప్టర్ కానీ హెలిప్యాడ్ కానీ అవ్వచ్చు, అంత పెద్దగా ఉంది. సో అదంతా కూడా ఒక స్టేజ్లా ఉంది. స్టేజ్ ఏదన్నా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లేదంటే రాజులకి అప్పట్లో ఉంటుండే కదా చెలికత్తులు అని చెప్పేసి. సో దానికోసం వాడుతుంది అనుకుంటా. పెద్ద స్టేజ్ లాగా అయితే ఉంది. అది స్టోరేజ్ చేయడానికి అప్పట్లో కట్టిన ఒక పాండ్ అనమాట. ఇది ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు. సో ప్రస్తుతానికి అయితే మొత్తం ఖాళీగా ఉంది. అప్పట్లో ఇక్కడ వాటర్ స్టోర్ చేయడానికి వాడుతుంది అనుకుంటా. సో ఇట్లా మనకి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. ఎక్కడైతే పెద్ద కోటలు ఉంటాయో వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం అయితే కడతారు ఇలాంటివి. సో ఇటు బ్యాక్ సైడ్లో మనం స్ట్రైట్గా వస్తే ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంది. ఆ ఎంట్రన్స్ ఏదైనా చూద్దాం మనం ఇప్పుడు. మొత్తం అంతా స్టోర్తోని బౌండరీ లాగా అయితే ఉందన్నమాట. ఇది సపరేట్ అనుకుంటా మేబీ. చూద్దాం లోపల ఏముందో. ఇది చూడండి, లోపల మొత్తం ఇంకో సపరేట్ మహల్ అని ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఎలిఫెంట్స్ టెంపుల్. 18 into 10 meter in dimension. సో ఇక్కడ చూసుకుంటే ఇది గార్డ్స్ హౌస్ అంట. ఇక్కడ మొత్తం కూడా లైన్గా ఉన్నాయని. మేబీ అప్పట్లో ఇక్కడ పనిచేసే గార్డ్స్. అక్కడ కనిపించేదే గార్డ్స్ అంటే జిఓడి కాదు, జిఐఓడి, గార్డ్స్ హౌస్ అనమాట. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే హౌస్ అని కాదు కానీ చిన్న చిన్న ఒక డిఫరెంట్ పార్టిషన్ చేసి ఉన్నాయి అన్నీ. దాని లోపల అప్పట్లో ఉన్న డ్యామేజ్ అయిన విగ్రహాలు అయితే పెట్టున్నాయి దేవుళ్ళవి. సపరేట్గా ఎలిఫెంట్ హెడ్ అయితే పడుంది. అక్కడ ఒక దగ్గర చూసినా నేను, దానికి హెడ్ లేదు. మేబీ దాందే అనుకుంటా. సో ఎలిఫెంట్ అది ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది. సారీ. సో గాడ్స్ హౌస్ అయితే మొత్తం క్లోజ్ ఉంది. లోపల లాక్ చేసింది దానికి. ఓన్లీ బయట నుంచి చూసుకోవాలి మనము. ఇది చూస్తారు కదా, ఇదే అనమాట. బయట నుంచి మనకైతే ఇది యాక్సెస్ ఉందన్నమాట. లోపలది గేట్ లాక్ చేసి ఉంది. పోనీకి అయితే అలో చేస్తలేరు. ఇప్పుడు మనము ఆడికి వెళ్దాము. ఆడికి వెళ్ళి చూసుకుందాము. యాక్చువల్ లోటస్ మహల్ అది కాదు, అక్కడ బయట ఉంటుంది అన్నమాట లోటస్ మహల్. చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపించేదే ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ టేబుల్ అనుకుంటా. మేబీ ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ బయట ఆపి ఉంచుతారనుకుంటా. లోపల ఎలిఫెంట్స్ ఉంటాయి అనుకుంటా. సో అందుకే దీని పేరు ఎలిఫెంట్స్ టేబుల్ అని అయితే పెట్టిరు. సో ఇక్కడ అన్ని లైన్ ఒక 10-15 అయితే ఉన్నాయి. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. అంతే ఇక్కడ నుంచి ఎలిఫెంట్స్ టేబుల్. అక్కడ చూసుకుంటే మనకి టెంపుల్ అయితే ఉంది ఒకటి. ఆ టెంపుల్కి వెళ్ళేసి చూద్దాము.
ఇదేమో గాడ్స్ హౌస్, ఇదేమో ఎలిఫెంట్ స్టేబుల్, అండ్ అక్కడ టెంపుల్ అయితే ఉంది, ఇంకా లోటస్ మహల్. ఈ 4 ప్లేసెస్ అయితే మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు. కొంచెం పెద్దగా ఉంది, ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం ఎండ ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది. చూసేదండి, చూసారు కదా, చెప్పులు లేక నేను రాకపోతుండే, బట్ మా ఫ్రెండ్ వల్ల నేనైతే రావాల్సి వచ్చింది. సో అది ఇందులో వచ్చినాం కదా, ఎందుకు మిస్ అయిపోతామని చెప్పేసి నన్ను పోయిరామని చెప్పారు, నాకు అందుకే ఒక్కడిని వచ్చినా ఇప్పుడు. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది రంగాస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పేరు రంగా టెంపుల్. సో ఆ టెంపుల్ అయితే కొంచెం చిన్నగా ఉంది, బట్ ఓల్డ్ ఆర్కిటెక్చర్. చూడండి, మాధవరంగా టెంపుల్. సో ఇదే మాధవ రంగా టెంపుల్. ఇక్కడ లోపలైతే విగ్రహం లేదు, బయట అయితే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, చూపిస్తాం మీకు. సో టెంపుల్ మాత్రం ఎలాంటి పూజలు లేవు అనమాట, జస్ట్ మామూలు టెంపుల్ మాత్రమే. చూడండి, లోపల ఎలాంటి విగ్రహం అయితే లేదు, పూజలు లేవు, బట్ ఇక్కడ మాత్రం ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి, చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, వావ్, చాలా పెద్ద ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. అక్కడ కనిపించేది లోటస్ మహల్ అనమాట. చూస్తారు కదా, ఒక లోటస్ షేప్లో ఉంది కాబట్టి దాన్ని లోటస్ మహల్ అంటారు. ఇక్కడే బోర్డు చూడవచ్చు మీరు, అక్కడ లోటస్ మహల్ అని ఉంటుంది. చూడండి, ఇదే లోటస్ మహల్, చాలా చిన్న ఉంది, చూడొచ్చు మీరు. అప్పట్లో యూజ్ చేసే బాయ్ అనుకుంటా, బావిలానే ఉంది. దీని లోపల మరి వాటర్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. వాటర్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా, అది చూడండి, చూస్తున్నారు, కనిపిస్తుందా మీకు? అక్కడ లోపలైతే వాటర్ అయితే ఉన్నాయి. సో అంతే, మొత్తానికి అయితే మనము ఈ లోటస్ మహల్లో ఉన్న ప్లేస్ అన్నట్టు కవర్ చేసుకున్నాము ఈరోజు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి ఆటో ఎక్కేసి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాము. బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ అంట, చూసింది ఇక్కడ. మనం స్టార్టింగ్లో చూసినాం కదా, అదేదో అనుకున్న స్టేజ్ లాంటిది, అదనమాట. మన హంపీలో వచ్చిన నెక్స్ట్ ప్లేస్ శివ టెంపుల్ అనమాట. ఇక్కడనే ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అనేది ఉంది. ఇది శివాలయం అంట, చూద్దాం ఎట్లుంటుంది లోపల. బయట నుంచి మాత్రం వ్యూ ఎట్లా ఉంది. శివ టెంపుల్ వచ్చేసి కంప్లీట్లో వాటర్లో ఉందన్నమాట. వాటర్ అయితే ఇప్పుడు కూడా ఫ్లో అవుతున్నాయి, అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మరి న్యాచురల్ వాటర్ అయితే తెలియదు. కానీ ఇంకా ఈ టెంపుల్ మాత్రం వాటర్ లోపలనే ఉంది. ఇది ల్యాండ్ సర్ఫేస్ నుంచి డౌన్లో ఉంటుంది అనమాట. టెంపుల్ పైనుంచి అయితే కనిపించదు, దగ్గర వచ్చేదాకా కనిపించదు అనమాట. సో చూస్తారు కదా, ఇక్కడ మొత్తం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో లేదంటే డెమాలిషన్ అని తెలియదు, కానీ ఇంకా ఇక్కడ మొత్తం హాఫ్ కన్స్ట్రక్టెడ్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం వాటర్లో ఉంది టెంపుల్. వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫిషెస్ చాలా చిన్న ఉన్నాయి. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి పోయి దర్శనం అయితే చేసుకుందాము. సో ఈ టెంపుల్ చూసుకుంటే మొత్తం కంప్లీట్లీ వాటర్లో ఉందన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్తే కూడా వాటర్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తారు కదా, మొత్తం నంది కూడా వాటర్లోనే ఉంది. వర్షాకాలంలో అయితే మొత్తం ఆల్మోస్ట్ మట్టి వాటర్ లెవెల్ తోటి టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ దీన్ని రెనోవేట్ చేస్తారనమాట. వర్షం తగ్గిన తర్వాత మొత్తం వాటర్ తీసేసి ఆ మడ్డను తీసేసి మొత్తం క్లియర్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము.
समझ में नहीं आ रहा स्टेप्स किधर. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. నా కాలు అయితే ఈ లెవెల్లో లోపలికి వెళ్ళిపోయినాయి. క్రౌడ్ ఎవరు లేదు ఇక్కడ టెంపుల్లో. మనం ఇప్పుడు ఆ వేలో వచ్చినాము. అది చూస్తారు కదా, మొత్తం కంప్లీట్లీ వాటర్ అనమాట. ఆల్మోస్ట్ మన మోకాల వరకు వాటర్ వచ్చేసినాయి. Right. So this is the most important place I can say. You must add this place in your bucket list when you coming to Hampi. చాలా మంచి టెంపుల్. లోపల మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. బట్ వర్షాకాలం కాకుండా నార్మల్ టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తే టెంపుల్కి అయితే రావాలి. ఇప్పుడు మనం వచ్చిన నెక్స్ట్ ప్లేస్ నరసింహస్వామి టెంపుల్ అనమాట. అక్కడ చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో విగ్రహము నరసింహస్వామిది. మన దగ్గరికి అయితే పోయి దర్శనం చేసుకుందాము. సో ఈ టెంపుల్ గురించి ఇక్కడైతే మెన్షన్ చేసింది లక్ష్మీనరసింహ టెంపుల్ అని. లక్ష్మీనరసింహ టెంపుల్, నరసింహ స్టాచ్యూ అని. ఇక్కడ చూసుకుంటే మనకి హిందీలో, ఇంకా ఇంగ్లీష్లో, కన్నడలో 3 లాంగ్వేజ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు నరసింహస్వామి టెంపుల్ చాలా స్పేషియస్ ఉంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఎట్టుందో. సో ఇక్కడ మనకి చాలా పెద్ద శివలింగం అయితే ఉంది. ఇంకా దాని పక్కనే నరసింహస్వామి స్టాచ్యూ అయితే పెద్దది ఉంది. బట్ రెండింటికి పూజలు అయితే చేస్తలేరు అనమాట, జస్ట్ అట్లా పెట్టింది అంతే. బట్ శివలింగం మాత్రం లోపల ఉంది, బయట నుంచి గేట్ వేసి ఉంది, ఇది చూడడానికి మాత్రమే. సో ఇక్కడ అనిపించేది మాత్రం శివలింగం ఉంది లోపల. ఇక్కడనేమో నరసింహస్వామి స్టాచ్యూ అయితే ఉంది.